శ్రీ గురుభ్యో నమః. బాబా వారితో నా యొక్క అనుభవాన్ని స్వానుభవాన్ని తెలియపరుచుకుంటున్నానండి. అయితే ఈ విషయం ఇప్పుడుది కాదు, 12 సంవత్సరాల క్రితమైనటువంటి విషయాలు. నాకు ఇప్పుడు ఎక్కడ అనుభవాలు చెప్పడం కానీ మాట్లాడడం కానీ సరైన విధానంలో మాట్లాడడం కానీ చేత కాదండి. 12 సంవత్సరాల క్రితం బాబావారు ఇక్కడ ఇంతకుముందు శంకర్ లాడ్జ్ అనేది ఉండేదండి. అక్కడ ఆశ్రమం పెట్టారండి. బాబావారు అక్కడ ఉండేవారండి. వారు ఎప్పుడూ మౌనంగా ఉండేవారు. ఆయన ధ్యానంలో ఆయన ఉండేవారు. నేను అప్పుడు ఏదో చిన్న చిటకపాటి సాధనా మార్గంలో ఆధ్యాత్మ మార్గంలో నేను దత్తభక్తుడినండి. అందరూ చెప్పుకుంటుండగా వెళ్ళడం, స్వామివారిని దర్శనం చేసుకోవడం, ఇలా నాకు ఎక్కడికి వెళ్ళినా ధ్యానం చేసుకోవడం అనేది నాకు ఒక విధమైన అలవాటండి. నేను ఎక్కువ ఎవరితోటో మాట్లాడినండి. అందువల్ల మాట్లాడే విధానం కూడా నాకు కరెక్ట్గా తెలియదండి. ఈరోజు అనుకోకుండా బాబావారి ఆశ్రమానికి దర్శన నిమిత్తమని వచ్చానండి. నేను వెళ్తుంటే వారెవరో తెలియదు. బాబావారి గురించి మీకు ఏమైనా అనుభూతులు ఉన్నాయా, అనుభవాలు ఉన్నాయా, ఏమైనా చెప్పగలరా అని నన్ను ప్రశ్నిస్తే నాకేం తెలియదండి. అయితే వారితో నాకు పరిచయం ఉంది, అనుభవం ఉంది. అంటే వారితో నేను ఎప్పుడూ కూడా ముఖాముఖి మాట్లాడలేదండి. వచ్చానా, దర్శనం చేసుకున్నానా, కాసేపు ధ్యానం చేసుకున్నానా, అంతర్ముఖమైన అనుభూతి పొందేనా, వెళ్ళిపోయినా అనేటువంటి ధోరణిలోనే నేను ఉండేవాడిని అండి. అయితే ఇక మీకు చెప్పవలసింది ముఖ్యమైన విషయం ఏంటంటే, నేను ధ్యానం చేసుకునేటప్పటికి ఈ అనుభూతులు ఎప్పుడు ఎక్కడ ఎవరి దగ్గర చెప్పలేదండి. నా హృదయంలోనే ఉంచుకున్నాను. అయితే ఈ విషయాలు చెప్పిన ఎవరో నమ్మరండి. ఇది చెప్పుకోవాలన్న ఆలోచన కూడా లేదు. ఎందుకో ఈరోజు నా అంతర్ముఖంలో దాగి ఉన్నటువంటి విషయాన్ని చెప్తున్నానండి. అయితే వారు మామూలుగా మౌనంగానే ఉండేవారు. అంటే చూసేవాళ్ళకి నిద్రపోతున్నట్టే ఉండేవారు అన్నమాట అండి. కానీ అక్కడికి వెళ్ళి ధ్యానం చేసుకుంటే అఖండమైన ఏదో శక్తి ఆవరించి ఇది. అయితే నాకు చిన్న పెద్దల ద్వారాగా హఠయోగ సాధన చేసేటువంటి ఒక యోగాసనాలు అది చేసేటువంటి క్రియ ఒకటి ఉందండి. అక్కడ చేసుకొని ఆయన పరిశీలించాలా, ఆయన ఎంతవరకు యోగి, ఆయన దగ్గర ఏ శక్తి ఉంది, నేను ఎంతవరకు ఇది చేయగలను ఏంటి అని ఇప్పటికప్పుడు పరిశీలిస్తుండేవాడిని అండి. పరిశీలిస్తూ ఉంటే నేను అలా ధ్యానం చేస్తుండగా సడన్గా సూక్ష్మమైన ఒక శక్తి, కుండలిని శక్తి అంటారండి. ఇప్పుడు ఈ పరిభాషలో చెప్తే అందరూ నమ్ముతారో నమ్మరో తెలియదు. కానీ నా స్వానుభవంతో వారి దగ్గర నుంచి నేను పొందినటువంటి అనుభవాన్ని మాత్రం చెప్తున్నానండి. అది ఎవరినే నేను గొప్పగా నా గురించి గొప్పగా చెప్పుకోవాలనే ఉద్దేశం కాదు. బాబా వారి గురించి అదైతే నాకు జరిగినటువంటి అనుభవాన్ని మాత్రమే చెప్తున్నానండి. అది మీరు ఎంతవరకు తీసుకుంటారని నాకు తెలియదు. అయితే కుండలిని శక్తి మాత్రం నాకు షట్చక్రాల్లోంచి కుండలిని శక్తి అవేక్నెస్ జరిగి సహస్రారం వరకు నడిచినటువంటి ఒక దివ్యమైన అనుభూతి జరిగిందండి. అప్పటి కాడి నుంచి బాబా అంటే మహాయోగి, ఆయన సామాన్యుడు కాదు అనేటువంటి విశ్వాసం నాకు హృదయంలో ఏర్పడిందని అనమాట అండి. అయితే మునుపు ఎప్పుడు ఎక్కడ ఏ దేవాలయంలోనూ ఏ గురువు గారి దగ్గర అటువంటి కుండలిని జాగృతి కలిగినటువంటి విశేషమైన అనుభూతి నేను ఎక్కడా పొందలేదండి. ఇది ఎక్కడ చెప్పలేదు కూడా. ఇదే మొదటిసారండి నేను చెప్పడం, ఇది మాట్లాడడం, నాకు తెలిసినటువంటి పరిభాషలో మాట్లాడడం అనేది ఇదే మొదటిసారి అండి. ఆ తర్వాత కాడి నుంచి నేను తర్వాత వివాహం చేసుకోవడం, ఉద్యోగం, నేను ఆదిత్యగాళ్ళు జాబ్ చేసుకుంటున్నానంటే ఆ పనిపాట్ల మీద రాలేకపోవడం, ఎప్పుడూ బాబా గారు ఇక్కడ పిఠాపురం ఎప్పుడు వచ్చినా వారి దగ్గరికి వెళ్ళడం, ఎప్పుడు ఏం మాట్లాడలేదు, నేను ఎప్పుడు ఏం కోరుకోలేదండి. చేస్తే ఒకసారి ధ్యానం చేస్తున్నప్పుడు ఆయన శ్వాసలోనే ఓం ద్రామ్ అనే మంత్రం మాత్రం శ్వాసలోనే ద్రామ్ మంత్రం అనేది ఆయన ఉచ్చరిస్తున్నట్టు మాత్రం నాకు అనిపించిందండి. ఆ అనుభూతి, అటువంటి దివ్యమైన అనుభూతి రెండోసారి వచ్చినప్పుడు ఆయన శ్వాసలో ఓం ద్రామ్ ఓం ద్రామ్ ఓం ద్రామ్ అని అనిపిస్తున్నట్టు నాకు అనుభూతి కలిగిందండి. ఈ విషయం కూడా ఎక్కడెక్కడ చెప్పలేదండి.
ఏదో ఈరోజు ఎందుకు ఇలాగా చెప్తున్నానో నాకు తెలియదండి. ఈ సన్నివేశం నేను వస్తుందని నాకు తెలియదండి. నేను ఏదో నా మార్గాన్ని వచ్చాను, స్వామి దర్శనం చేసుకొని వెళ్ళిపోతారన్న ఉద్దేశంతో వచ్చానండి. ఈ విధంగా కార్యక్రమం జరిగింది. అటు అంతటి అలా ఎప్పుడు వచ్చినా ఇక్కడికి ఆశ్రమంకి వచ్చినప్పుడు కూడా బాబావారి దర్శనం చేసుకోవడం, కామ్గా వెళ్ళిపోవడం తప్పితే నేను ఎప్పుడు ఎవరితోటే మాట్లాడలేదండి. దర్శనం చేసుకోవడం, అనుభూతి చెందడం, ధ్యానం చేసుకోవడం, మానసికమైన అనుభూతి. ఇక్కడికి వచ్చి ధ్యానం చేసుకుంటే ఏదో తెలియలేనటువంటి ఎనర్జీ నింపుకున్నట్టు ఉంటుందండి. నాకైతే నా అనుభూతి ఏంటంటే ఇక్కడికి వచ్చి ధ్యానం ఒక అరగంట చేసుకున్నాను అనుకోండి, శరీరం ఏం తెలియదండి. ఆకలి మర్చిపోతామండి, ఆకలి కూడా అనిపించదండి. ఆకలి అనిపించదు. ఏదో శరీరం అంతా ఏదో రీఛార్జ్ అయిపోయి, ఏదో ఫోన్కి రీఛార్జ్ పెడతాం కదండి, అలా రీఛార్జ్ అయిపోద్దండి. రీఛార్జ్ అయిపోతే ఆ రీఛార్జ్లో ఏమీ తెలియదండి. ఆకలి తెలియదు, దప్పుగా తెలియదు. ఒక శరీరం అంతా ఒక విచిత్రమైన వేదాంత పరిభాషలో ఏదైనా చెప్పచ్చు దాని ధ్యానం అనో సమాధానం ఇంకో ఏదో చెప్తారు. అయితే వారి దగ్గరికి వచ్చిన తర్వాత ఇది హృదయం నిండా ఏదో ప్రేమ నిండిపోయినట్టు అన్నమాట. ఏదో ప్రేమతత్వం హృదయంలో ఆ ప్రేమతత్వం నిండినట్టు, ఏదో మన ఎప్పటి నుంచో మన గురించి ఎదురు చేస్తున్న తల్లిదండ్రులు వచ్చిన వెంటనే కనిపించినట్టునే ఏ విధంగా మనల్ని ప్రేమగా చూస్తారో అలాగా ఆ ప్రేమగా ఆదరించినట్టు, ఆ వాత్సల్యాన్ని పంచినట్టు, ఆ కళ్ళంట ఆనంద బాష్పాలు, ఆనంద స్థితి కలుగుతుందండి నాకైతే. అది చేసిన తర్వాత మౌనంగా తర్వాత మనసులోనే సాష్టాంగ నమస్కారం సమర్పించుకొని సైలెంట్గా బురదించుకొని వెళ్ళిపోతుంటానండి. అదండి నా దినచర్య. ఇందులో ఏమన్నా పొరపాట్లు నా మాట విధానంలో కానీ నా వే ఆఫ్ టాకింగ్లో కానీ పొరపాట్లు ఉంటే మన్నించండి. జై గురుదత్త. శ్రీపాదరాజం శరణం ప్రబద్ధే. శ్రీపాదరాజం శరణం ప్రబద్ధే. శ్రీ గోపాల బాబాకి జై. శ్రీ గోపాల బాబాకి జై. శరణ శరణ. Like and subscribe Eagle Media Works.